ఈ చంద్రగ్రహణము 9:55 పాక్షిక గ్రహణం ప్రారంభమై, అలాగే సంపూర్ణ గ్రహణ ప్రారంభ కాలం వచ్చేసి రాత్రి 10:58. అదేవిధంగా గ్రహణ మధ్యకాలం గనక చూసినట్లయితే రాత్రి 11:41. ఇక అంత్యకాలము రాత్రి 12:24. గ్రహణ సమాప్తము అంటే పూర్తిగా గ్రహణము పూర్తయిపోయేటటువంటి స్థితి రాత్రి 1:26. ఈ గ్రహణము ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో సంభవిస్తోంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వారికి అధమ ఫలితాలు ఉంటాయి, అంటే గ్రహణ దోష ఫలితాలు వారికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే గ్రహణ గోచారాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే త్రిషడ్దశాయోపగతం నరాణాం స్యాత్ శుభప్రదం స్యాత్ గ్రహణం రవీంద్వోహో అని అంటుంది. అంటే మన జన్మరాశి నుండి 3, 6, అలాగే 10, 11 వీటినే జ్యోతిష్ శాస్త్రంలో ఉపచయ స్థానాలు అని అంటాం. ఈ స్థానాల్లో గనక ఈ గ్రహణం సంభవిస్తున్నట్లయితే ఆ రాసుల వారికి విశేషమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అవి ఏ రాశులు అవుతున్నాయి ఇప్పుడు అంటే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాన్ని ఈ గ్రహణం ఇస్తోంది. కారణం ఏంటంటే కన్యా రాశి నుండి 6వ రాశిలో ఈ గ్రహణం వస్తుంది. ఇక వృషభ రాశి వారికి లాభస్థానం, ఆ వృషభ రాశి వారికి దశమ స్థానం, అలాగే మేషరాశి వారికి లాభస్థానం. కాబట్టి ఈ 4 రాశుల వారికి విశేషమైనటువంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ద్విసప్త నందేషు చ మధ్యమంచ, మధ్యమ ఫలితాలు ఎవరెవరికి ఉంటాయి? 2, 5, 7, 9. అంటే మన జన్మరాశి నుండి 2వ రాశిలో గనక గ్రహణం ఏర్పడుతోంది అన్నప్పుడు వారికి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే ఈసారి మకర రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఇక అశుభ ఫలితాలు ఎవరికి? శేషేష్వనిష్టై కరితం మునీంద్రహి, అంటే మిగతా రాశుల వారందరికీ అనిష్ట ఫలితాలు. అంటే కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మీన రాశి వారికి, ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు ఈ గ్రహణం ఇస్తుంది. ప్రధానంగా ఈ గ్రహణ సమయంలో మనం ఏమి చేయాలి, మనం ఏమి చేస్తే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అని అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహ స్పర్శకాలే స్నానం, అంటే స్పర్శ ప్రారంభమవుతోంది అని మనకి తెలుసుకున్న వెంటనే, అంటే గ్రహణాన్ని చూడాలి, ఫస్ట్ స్పర్శ ప్రారంభమైందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గ్రహణ స్పర్శకాలంలో స్నానం చేయాలి. ఆ తర్వాత మధ్య సమయంలో ఏం చేయాలంటే స్పర్శకాలం ఎప్పుడు ఇందాక మనం చెప్పాం 9:55 స్పర్శ, అంటే స్టార్ట్ అప్పుడు అవుతుంది. అదేవిధంగా మధ్యకాలంలో ఏం చేయాలి? హోమం చేయాలి. హోమము అలాగే సురార్చనము అంటే దేవతార్చన చేసుకుంటే మంచిది. అలాగే శ్రాద్ధము కూడా ఈ గ్రహణ మధ్యకాలంలో పెట్టాలనేది ధర్మశాస్త్ర నియమం. అలాగే ముచ్యమానే దానం, అంటే విడుపు ప్రారంభం అవుతోంది, అంటే టోటల్ ఎక్లిప్స్ పూర్తయిపోతోంది అన్న సందర్భంలో దానం ఇవ్వాలి. మరి ఆ రాత్రి సమయంలో బ్రాహ్మణులు దొరకరు కదా, ఆ సమయంలో దానం ఎట్లా ఇస్తాము అనండి అంటే అది మనం ఆ భగవంతుడి దగ్గర పెట్టి నేను ఈ ద్రవ్యాలని దానం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు సమర్పిస్తున్నాను అనేటటువంటి సంకల్పం చేసి తెల్లవారిన తర్వాత ఎవరైనా పండితుల్ని పిలిచి దానం చేయడం మంచిది. అలాగే ముక్తే స్నానం, అంటే ముక్తి పూర్తిగా గ్రహణం పూర్తి అయిపోయింది అని అన్నప్పుడు ఆ సందర్భంలో కూడా స్నానం చేయాలి. ఇది గ్రహణంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు.